హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన డైలీ లైఫ్లో ఇలా మాట్లాడుతూ ఉంటాము. మాట నిలబెట్టుకోండి, మీరు మాట నిలబెట్టుకోవాలి, నేను మాట నిలబెట్టుకున్నాను, మీరు మాట నిలబెట్టుకుంటారా, మీరు మీ మాట ఎందుకు నిలబెట్టుకోలేదు. సో ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం కీప్ వర్డ్స్ అనేది యూజ్ చేస్తాం. సో కీప్ వర్డ్స్ అంటే ఏంటి? మాట నిలబెట్టుకోవడం. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. మీ మాట నిలబెట్టుకోండి, కీప్ యువర్ వర్డ్స్. మీ మాట నిలబెట్టుకోండి, కీప్ యువర్ వర్డ్స్. నేను నా మాట నిలబెట్టుకోవాలి, ఐ షుడ్ కీప్ మై వర్డ్స్. నేను నా మాట నిలబెట్టుకోవాలి, ఐ షుడ్ కీప్ మై వర్డ్స్. మీరు మాట నిలబెట్టుకోవాలి, యూ షుడ్ కీప్ యువర్ వర్డ్స్. మీరు మాట నిలబెట్టుకోవాలి, యూ షుడ్ కీప్ యువర్ వర్డ్స్. మీరు మీ మాట ఎందుకు నిలబెట్టుకోలేదు, వై డిడ్ నాట్ యూ కీప్ యువర్ వర్డ్స్. మీరు మీ మాట ఎందుకు నిలబెట్టుకోలేదు, వై డిడ్ నాట్ యూ కీప్ యువర్ వర్డ్స్. అతను మాట నిలబెట్టుకోలేకపోయాడు, హీ కుడ్ నాట్ కీప్ హిజ్ వర్డ్స్. అతను మాట నిలబెట్టుకోలేకపోయాడు, హీ కుడ్ నాట్ కీప్ హిజ్ వర్డ్స్. వాళ్ళు మాట నిలబెట్టుకుంటారు, దే విల్ కీప్ దేర్ వర్డ్స్. వాళ్ళు మాట నిలబెట్టుకుంటారు, దే విల్ కీప్ దేర్ వర్డ్స్. ఆమె తప్పకుండా మాట నిలబెట్టుకోవాలి, షీ మస్ట్ కీప్ హర్ వర్డ్స్. ఆమె తప్పకుండా మాట నిలబెట్టుకోవాలి, షీ మస్ట్ కీప్ హర్ వర్డ్స్. నేను మాట నిలబెట్టుకోలేకపోయాను, ఐ కుడ్ నాట్ కీప్ మై వర్డ్స్. నేను మాట నిలబెట్టుకోలేకపోయాను, ఐ కుడ్ నాట్ కీప్ మై వర్డ్స్. అతను మాట నిలబెట్టుకున్నాడు, హీ కెప్ట్ హిజ్ వర్డ్స్. అతను మాట నిలబెట్టుకున్నాడు, హీ కెప్ట్ హిజ్ వర్డ్స్. ఆమె ఎందుకు మాట నిలబెట్టుకోలేకపోయింది, వై కుడెంట్ షీ కీప్ హర్ వర్డ్స్. ఆమె ఎందుకు మాట నిలబెట్టుకోలేకపోయింది, వై కుడెంట్ షీ కీప్ హర్ వర్డ్స్. నా మాట నేను నిలబెట్టుకోవాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు కీప్ మై వర్డ్స్. నా మాట నేను నిలబెట్టుకోవాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు కీప్ మై వర్డ్స్. ఆమె మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది, షీ నీడ్స్ టు కీప్ హర్ వర్డ్స్. ఆమె మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది, షీ నీడ్స్ టు కీప్ హర్ వర్డ్స్. నేను మాట నిలబెట్టుకుంటున్నాను, ఐ యామ్ కీపింగ్ మై వర్డ్స్. నేను మాట నిలబెట్టుకుంటున్నాను, ఐ యామ్ కీపింగ్ మై వర్డ్స్. మీరెందుకు మాట నిలబెట్టుకోవడం లేదు, వై ఆరెంట్ యూ కీపింగ్ యువర్ వర్డ్స్. మీరెందుకు మాట నిలబెట్టుకోవడం లేదు, వై ఆరెంట్ యూ కీపింగ్ యువర్ వర్డ్స్. నేనెందుకు మాట నిలబెట్టుకోవాలి, వై షుడ్ ఐ కీప్ మై వర్డ్స్. నేనెందుకు మాట నిలబెట్టుకోవాలి, వై షుడ్ ఐ కీప్ మై వర్డ్స్. అతను మాట నిలబెట్టుకున్నాడా, డిడ్ హీ కీప్ హిజ్ వర్డ్స్. అతను మాట నిలబెట్టుకున్నాడా, డిడ్ హీ కీప్ హిజ్ వర్డ్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. కీప్ వర్డ్స్ని ఈ రకంగా యూస్ చేసి మీ డైలీ లైఫ్లో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడవచ్చు. సో మీ ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్, మీరు మాట నిలబెట్టుకోవాలి. కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. మీకు ఈ టాపిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.